బ్రదర్ రమేష్ తమ్ముడు హాయ్. నేను నీ మీద పెద్దోడు కాబట్టి నేను తమ్ముడు అంటున్నాను. ఒకవేళ వద్దంటే మానేస్తాను. ఓకే, విషయం ఏంటంటే మీరు నాకు ఒక వారం నుంచి తెలుసు. అన్నోన్ బిలీవర్ రమేష్ అంటే 1 వీక్ నుంచి మాత్రమే తెలుసు నాకు. సో ఎప్పుడైతే మీ గురించి తెలుసుకున్నానో, మీ వీడియో చూసానో, వితిన్ 2 డేస్లోనే మీకు కాల్ చేసి మాట్లాడాను. అలాగే లైవ్లో కూడా పార్టిసిపేట్ చేశాను. మీకు గుర్తుందో లేదో. నా పేరు ప్రశాంత్. మీరు బైబిల్ లేఖనాలని మాట్లాడుతున్నారు, తప్పుగా ఉన్నవని చెప్తున్నారు. కానీ నేనైతే లేఖనాలు అవేవి తప్పు కాదు, బైబిల్ తప్పు కాదు. మీరు కొత్త నిబంధన అంతా తప్పే. ఒక ఎక్కువ చూసుకుంటే ఒక విజిటింగ్ కార్డ్ అంతా కూడా మ్యాటర్ కూడా ఒరిజినల్ లేదు దాంట్లో అని చెప్పారు. అంటే కొత్త నిబంధన మొత్తం తప్పు, దాంట్లో ఒక నిజమైన మ్యాటర్ ఉన్నదంటే అది విజిటింగ్ కార్డులో కూడా పట్టదని చెప్పారు. సో నేనైతే మాత్రం ఆది కాండం నుంచి ప్రకటన వరకు అంతా కరెక్ట్ అనే చెప్తాను. నెక్స్ట్, మీరైతే తమ్ముడు నువ్వైతే 15 ఇయర్స్ రీసెర్చ్ చేశాను చెప్పారు కదా, లేఖనాల మీద, బైబిల్ మీద. అండ్ హీబ్రూ కూడా పూర్తిగా చదువుతారని మాట్లాడావు. నెక్స్ట్ ఇంగ్లీషు, గ్రీకు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలనని కూడా చెప్పావు ఏ ఇంటర్వ్యూలో అన్నట్టున్నాను. సో నాకైతే ఇప్పుడైతే ఒక 50 సంవత్సరాలు, 50 దాటేసింది. సో 50+ నాకైతే బై బర్త్ క్రిస్టియనే. నేను పుట్టిన దగ్గర నుంచి నా తల్లి ద్వారా నా తండ్రి క్రిస్టియన్ అయితే కాదు, కానీ నా తల్లి అయితే మాత్రం క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసి నన్ను అలాగే పెంచింది. నేను చిన్నప్పటి నుంచి అలాగే మిస్ అవ్వకుండా క్రిస్టియన్లో ఉన్నాను. 50 ఇయర్స్ నాకు ఇప్పుడు. కానీ ఈ 50 సంవత్సరాల్లో బైబిల్ ఒక్కసారి పూర్తిగా చదవలేదు, మామూలుగానే చదవలేదు. మీరు అడిగే ప్రశ్నలు చూస్తే నాకు అది ఎలాగా అన్నది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. కానీ నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నేను లిటరల్గా చదవకపోయినా వారలుగా నేను నేర్చుకున్నాను బైబిల్. లిటరల్గా అయితే మాత్రం చదవలేదు, పరిశీలించలేదు. వారలుగా అయితే నేను మాట్లాడగలను. లేఖనం ఎక్కడుందని నేను వెంటనే చెప్పలేను, కానీ మాట్లాడగలను. మొన్న మీతో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. నేను లేఖనం చెప్తాను, అది మీరే తీయాలి, నాకైతే గుర్తుండదు అని చెప్పాను. సో ఎప్పుడైతే మీరు అది లైవ్ పెట్టారో నాకు లైవ్లో అర్థమైంది. సో లేఖనం మీతో తీయించకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది అవ్వదు. ఆ లేఖనం మీద నేనే చదవాలి, నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కరెక్ట్ రూల్. ఆ లైవ్ ప్రోగ్రాంలో మీరు చేయడం కష్టం, అది కొద్దిగా హడావుడి ఉంటుంది కాబట్టి. సో అందువల్ల ఇప్పుడు నేను మీ దగ్గర లైవ్కి మాట్లాడలేను. ఎందుకంటే అది జనరల్ క్వశ్చన్స్ అయితే నేను వెంటనే సమాధానం చెప్పగలను. అవి మీరు మాట్లాడేది జనరల్ క్వశ్చన్, జనరల్గా ఇప్పటి వరకు నాకు అర్థమైనవి కావు. అది ఇప్పటి వరకు ఉన్న వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి మీరు వేసే ప్రశ్నలు. సో నేను కనీసం ఒక గంట దాని మీద ఆలోచిస్తేనే కానీ దాన్ని నేను ఆన్సర్ చేయలేను. సో కాబట్టి నేను లైవ్లో మాట్లాడలేను. ఓకే, ఓపెన్గా చెప్పేస్తున్నాను. మాట్లాడాలనే వచ్చేసాను 2 డేస్. ఎప్పుడైతే నేను మీ వీడియోస్ చూసానో అప్పుడు వెంటనే లైవ్లోనే మాట్లాడాలని డిసైడ్ అయ్యాను, కానీ అది అవ్వలేదు. అలాగ అవ్వదు కూడా, ఎందుకంటే అంత నాలెడ్జ్
లేదు బైబిల్లో. నాలెడ్జ్ అయితే ఉండొచ్చు, అవి తెలియదు ఎక్కడెక్కడే ఉన్నాయో. చదవలేదు కదా నేను. బేసిక్గా నేను చదవలేనప్పుడు నాకు తెలియదు కదా, నేను చదవలేదు, నేను గ్రంథం ఎప్పుడు చదవలేదు. మీరైతే చదివి రీసెర్చ్ చేసి మీరు ఇదే పని కదా ప్రజెంట్ ఇప్పుడు చేసేది అదే కదా. సో అందువల్ల తమ్ముడు నీతో నేను ఎదుర్కోలేను, ఎందుకంటే నువ్వు 24 అవర్స్ దాని మీద ఉంటావు. నేనైతే ఓ 2 డేస్ మాత్రమే దానికోసం ఆలోచించి దానికోసం మాట్లాడగలను, ఎందుకంటే నాకు 2 డేస్ హాలిడే ఉంటుంది. మిగిలిన 6 రోజులు నేను పని చేసుకోవాలి, 5 రోజులు పని చేసుకుంటాను. సో ఏదో ఒక వీడియో చూశాను, ఆ వీడియోకి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు, నేను చూసినంత వరకు మీ వీడియోలో దానికి ఆన్సర్ చేయలేదు. కానీ నేనైతే ఆ వీడియోకి ఆన్సర్ చేస్తాను. నా తండ్రి నరహంతకుడు కాదని ప్రూవ్ చేస్తాను, నా తండ్రి అబద్ధికుడు కాదని ప్రూవ్ చేస్తాను, నా తండ్రిలో ఇసుమంతైన పాపం లేదని ప్రూవ్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఏ వీడియో మాట్లాడారో ఆ వీడియో వరకే నేను మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు డెఫినెట్గా నేను చేస్తాను. ఒకవేళ నా ఛాలెంజ్ మీరు స్వీకరించగలిగితే ఈ వీడియో మీ ఛానల్లో అప్లోడ్ చేయండి, మీ లింక్ పెట్టండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు ధైర్యం ఉంటే, అంటే నేను మాట్లాడిన వీడియోకి నీ ఫాలోవర్స్ డిస్టర్బ్ పోతారనే భయం అయితే వద్దు, భయం అయితే నువ్వు పెట్టద్దు. లేదు నువ్వు ఛాలెంజ్గా తీసుకుంటావు, నీ దాంట్లో పెట్టి, అదే నా ఛాలెంజ్. ఓకే రైట్, మీరు మాట్లాడిన వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. సో ఓకే, ఇక్కడ మనకేం చెప్తా ఉందంటే సర్పము హవ్వకు చెప్పింది, సో పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు చావరు అని చెప్పి 3 పాయింట్ చెప్పింది. ఈ 3 పాయింట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది 7వ వచనంలో ఏమైతుందంటే వారి కన్నులు తెరవబడేను. పండు తిన్న ఇమ్మీడియట్ గా ఏమైందంటే వారి కన్నులు తెరవబడ్డాయి. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు దేవతల వలె అయ్యారు. ఏ విధంగా అయ్యారు దానికి సాక్ష్యము దేవుడే చెప్తా ఉన్నాడు. 22వ వచనంలో మనం చదివితే యెహోవా అంటున్నాడు, అందుకు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఏంటి? దేవునిలో ఒకని వంటి వాడాయనని చెప్పేసి దేవుడే చెప్తా ఉన్నాడు, మనలో ఒకని వంటి వాడాయనని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను అబద్ధం చెప్పిందా, దేవుడు అబద్ధం చెప్పాడా? ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే ఆదాము చనిపోయింది ఫిజికల్ గా కాదు, స్పిరిచువల్ గా అని చెప్పేసి అంటారు. సో దానికి మనము మరలా దాన్ని స్టడీ చేద్దాము. ఏం చెప్పాడంటే మనం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నువ్వు తిను దినమున, నీవు వాటిని తిను దినమున. దినమున అంటే ఏంటంటే హీబ్రూ వర్డ్ లో యోమ్ అని ఉంటుంది. యోమ్ అంటే ఏంటంటే అర్థము ద సేమ్ డే. మనం ఏ విధంగా అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో క్రియేషన్ చూసుకుంటాం కదా, ఉదయము సాయంకాలం అవగా ఒక దినం ఆయను అని చెప్పేసి ఉంటుంది కదా, అదే వర్డ్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. అంటే ఆ రోజే 24 అవర్స్, విత్ ఇన్ 24 అవర్స్ లేదా అదే రోజులో ఎప్పుడైనా అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి క్లైమ్ చేసేది ఏంటంటే చచ్చెదవు. అంటే చాలా మంది ఏం చెప్తారంటే
అప్పుడే మరణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత వెళ్ళి అప్పుడు చనిపోయాడు ఆదాం అని చెప్పేసి చెప్తారు. కొందరు ఏమంటారంటే ఆత్మీయంగా చనిపోయారు అని చెప్పేసి అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే హీబ్రూ వర్డ్ లో దాన్ని మోత్ అంటారనమాట. మోత్ అంటే ఫిజికల్ డెత్. ఈ ఫిజికల్ డెత్ అనే పదాన్ని చాలా చోట్ల యూజ్ చేశారు. ఎక్కడెక్కడైతే మరణం అని ఉందో ఆ మరణం అన్ని ప్రతి చోట కూడా ఇదే పదాన్ని వాడారు. మీరు కావాలంటే మీ దగ్గర హీబ్రూ బైబిల్ స్ట్రాంగ్ వర్డ్స్ లో సెర్చ్ చేయండి, మూత్ అని ఉంటుంది. దాంట్లో ఇదే వర్డ్ యూజ్ చేశారు. సో అక్కడ మనకు స్పిరిచువల్ ఆప్షన్స్ లేదు, అండ్ అప్పుడే డెత్ స్టార్ట్ అయిందని లేదు. సో ఇక్కడ దేవుడు చెప్పినది ఏది కూడా జరగలేదు. ఇన్ఫాక్ట్ సర్పం చెప్పినవే అన్ని నిజాలైనవి. సో నేను మీకు యోహాను సువార్త 8వ అధ్యాయము ఓకే, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించెను. ఈ లేఖనానికి బ్రదరు రమేష్ ఏమంటున్నారంటే, బ్రదర్ ఇక్కడ నిశ్చయముగా చచ్చదువు, ఆ రోజే చచ్చదువు. అది స్పిరిచువల్ అని క్రిస్టియన్స్ అంటారు. అది స్పిరిచువల్ కాదు, అది లిటరల్గా చనిపోవడమే అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, రైట్, నేను ఒప్పుకుంటాను, లిటరల్ అనుకుందాం. మరి ఆ థాట్లో ఉన్న 2 చెట్లు కూడా లిటరలేనా? 2 చెట్లు ఉన్నాయి కదా, జీవవృక్షము ఫలములు ఇచ్చే చెట్టు ఒకటి, మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షం 2 ఉన్నాయి. ఆ 2 వృక్షంలో లిటరలేనా? చెప్పండి బ్రదర్. అది లిటరల్గానే తీసుకోవాలా? మరి అవి లిటరల్గా తీసుకున్నప్పుడు ఇది లిటరల్గా తీసుకుంటాం. వృక్షాలంటే వృక్షాలేనా? అయ్యి ఫలం అంటే ఫలాలేనా? మంచి చెడ్లు తెలివినిచ్చు ఫలాలంటే అది సాతాను నుంచి వచ్చే ఫలాలు. జీవవృక్ష ఫలాలంటే అది యేసుప్రభు నుంచి వచ్చే ఫలాలు. అవి 2 చెట్లు, ఇద్దరు ఒకచోటే ఉన్నారు. పరమ తండ్రి ఇద్దరిని ఒకచోటే పెట్టారు, యెహోవా. వారిద్దరే కాదు, గాబ్రియేలు, మికాయేలు, ఇంకా దూతలు ఉన్నారు వీళ్ళతో పాటు. సో మీరు లిటరల్గా తీసుకోవాలంటున్నారు కదా, ఆ లిటరల్గా తీసుకున్నప్పుడు ఈ 2 వృక్షాలు కూడా లిటరల్గా తీసుకోవాలి. ఎస్, వాళ్ళు చనిపోయారు. ఎస్, నా తండ్రి చెప్పినట్టు వాళ్ళు ఆ రోజే చనిపోయారు. ఆ పండు ఎప్పుడైతే తిన్నారో ఆ రోజే చనిపోయారు. అది లిటరల్ కాదు. ఓకే, నెక్స్ట్ 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నరి. అంటే అప్పటి వరకు కళ్ళు కనపడలేదు వాళ్ళకి, వాళ్ళు చూడలేదు అప్పటి వరకుని, కళ్ళు అప్పుడే తెరవబడినాయా? ఇది స్పిరిచువలా ఫిజికలా? కళ్ళు అప్పుడే తెరబడినాయి, అప్పుడే చూస్తున్నారు వాళ్ళు. లేఖనం ద్వంద్వం. వాక్యం 2 అంచులు గల ఖడ్గం, 2 విధాలుగా ఉంటుంది, 2 సార్లు నెరవేరుతుంది. దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. లేఖనం వంటది మృతం. బ్రదర్ రమేష్ గారు, మీరు ఇది నమ్మరు. మీకు ఆ బైబిల్లో ఎలా కనిపిస్తే అదే నమ్ముతారు. ఓకే, నెక్స్ట్. ఓకే, అక్కడ మీ తర్వాత చెప్తాను. మీరు ఇంకోటి చెప్పారు. ఇరవై 22వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను.
ఈ లేఖనం మీరేం చెప్తున్నారు? ఆదాము మనలో ఒకని వంటి వాడైనంటే అర్థం ఏంటి? అంటే సాతాను చెప్పింది కరెక్టే, మీరు దేవుళ్ళు అయిపోతారు అని మీరు చెప్తున్నారు. ఈ లేఖనం అర్థం అలాగ అర్థమైంది మీకు? మరి దేవుళ్ళు అయిపోతే వాళ్ళని బయటికి పంపేయడం ఎందుకు? వాళ్ళకిలాగా అయిపోయారు కదా వాళ్ళిద్దరూనే. వాళ్ళకిలా అయిపోయినప్పుడు వాళ్ళని ఎందుకు బయటికి ఎంటేయాలి? మరి వీళ్ళని కూడా బయటికి ఎంటేయాలి కదా. మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేయాలి కదా. మరి అక్కడ వాళ్ళు ఉండడానికి అర్హత ఏంటి మిగిలిన వాళ్ళకి? మిగిలిన వాళ్ళు కూడా బయట, వాళ్ళకో న్యాయమా వీళ్ళకో న్యాయమా? అలా ఉండదే. అందరికీ ఒకటే న్యాయం. దేవుడైనా మానవుడైనా ఒకటే కట్టడ. కోర్స్ ఇంకా అక్కడ దూతలు ఉన్నారు. అక్కడ గాబ్రియేల్ ఉన్నాడు, మికాయేల్ ఉన్నాడు, యేసుప్రభు ఉన్నారు. అందరూ దూతలు ఉన్నారు. మరి వాళ్ళు మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళే కదా, వాళ్ళు దేవుళ్ళే కదా. వాళ్ళతో పాటు వీళ్ళు సమానం అయిపోయినప్పుడు వీళ్ళిద్దరినే బయటికి అంటేయడం ఎందుకు? మీకు లేఖనం అలాగ అర్థమైంది. నేను చెప్తాను వినండి. ఆదాము మనల్లో ఒకని వంటి వాడైనంటే, మనలో ఒక ఎద ఉన్నాడో, ఎవడో ఒక చెట్టు ఆడికి లాంటాడు అయిపోయారు వీళ్ళు. వాడికి లాంటి వాళ్ళు అయిపోయారు వీళ్ళు. వాడి డీడ్స్ వీళ్ళకి వచ్చేసినాయి, వీళ్ళు పాడైపోయారు. అర్థమైందా నేను చెప్పింది? మనలో ఒకని వంటి వాడైనంటే ఏంటి అర్థం? సాతాన్ లాంటి వాళ్ళు అయిపోయారు, మంచి చెడ్లు ఎరిగిన వారు అయిపోయారు. దురాశ, దుర్నీతి, పాపము అన్నీ ప్రవేశించినాయి వాళ్ళు. సాతానికి ఏవైతే ఉన్నాయో అన్నీ వీళ్ళకి వచ్చేసినాయి. కాబట్టి ఆ లక్షణాలన్నీ వచ్చేసినాయి. కాబట్టి మనలో ఉన్నాడు కదా ఒకడు, అక్కడే ఉన్నాడు, పక్కనే ఉంటాడు ఇప్పుడు. ఆడు కుయుక్తి, ఆడు దొరకడు, ఎదరోళ్ళని ఇరికించేస్తాడు. అందుకని ఆడికి ఇంకా జడ్జిమెంట్ అవ్వలేదు, అని ఇంకా పనిష్ చేయలేదు పూర్తిగా. ఆడ ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్ చేసేస్తున్నాడు. అందువల్ల పరంతాన్ని అన్యాయస్తుడు కాదు కదా. ఆయన ఏ సబ్బతో తప్పిస్తేనే కానీ ఆయన శిక్షించడానికి లేదు. కుయుక్తి పనులు చేస్తున్నాడు అంటే పరంతానికి తెలుసు, కానీ సాక్షులు ఉండాలి. ఎవరో 2-3 సాక్షులతోనే ఎవరినైనా శిక్షించాలంటే 2-3 సాక్షులు ఉండాలి. అడిగి టైం ఉంది ఇంకా. కొత్త నిబంధనలు ఉంటుంది. సాక్ష్యం ఇవ్వడానికి 3 వచ్చారని. సాక్ష్యం ఇచ్చేవారు 3. తెలుసా అది మీకు? వాళ్ళు 3 సాక్ష్యం ఇస్తారు వీడికి. అప్పుడు పని చేస్తాడు ఆయన. అప్పటి వరకు అడిగి టైం ఉంది. ఇది లేఖనం బ్రదర్. నెక్స్ట్ ఇంకేం మాట్లాడారు మీరు చూద్దాం. నా తండ్రిని అర్హంతకుడు అన్నారు కదా, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. 44వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. ఇక్కడ యేసు యూదులకు చెప్తా ఉన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ మాట. దీన్ని యూదులకి యేసయ్య చెప్తా అన్నాడు. యూదులు ఆరాధించేది ఎవరు? యెహోవా. యెహోవానే ఆరాధిస్తున్నారు. సో ఆ యెహోవా గురించి చెప్తా ఉన్నాడు.